హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. తగ్ లైఫ్ ని కర్ణాటకలో బ్యాన్ చేయబోతున్న కన్నడిగాస్ విజేంద్ర ప్రసాద్ ని కలిసిన పూరి జగన్నాథ్. ఈసారి హిట్ కన్ఫర్మ్ అంటున్న ఫ్యాన్స్. గదర్ అవార్డ్స్ లో అదరగొట్టిన దుల్కర్ సల్మాన్, సర్వనంద్ అండ్ అల్లు అర్జున్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అంటే వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ఇళయ దళపతి విజయ్ అప్కమింగ్ ఫిలిం జననాయకన్ మూవీ షూటింగ్ విజయ్ పార్ట్ వరకు కంప్లీట్ అయింది. ఇక ఇప్పుడైతే జస్ట్ ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్. ఈ మూవీ టీజర్ కట్ కూడా ఇప్పుడు రెడీ చేయబోతున్నారు. విజయ్ సినిమాల టీజర్స్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక విజయ్ లాస్ట్ మూవీ అంటూ ప్రచారాలు కూడా గట్టిగా జరగడంతో హైప్ కూడా సినిమాపై మంచిగానే ఉంది. పొంగల్ రిలీజ్ కాబట్టి జస్ట్ పాజిటివ్ టాక్ వచ్చినా చాలు. అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్స్ అయితే చూస్తాం. తగ్ లైఫ్ మూవీని కర్ణాటకలో బ్యాన్ చేయబోతున్నారు. కారణం కమల్ హాసన్ రీసెంట్ గా మాట్లాడిన మాటలు కన్నడ లాంగ్వేజ్ తమిళ నుంచి వచ్చిందని ఆయన చెప్పడంతో ఆ మాటను వెనక్కి తీసుకుంటూ సారీ చెప్పాలి అంటూ కన్నడిగాస్ అయితే అడుగుతున్నారు. అయితే నేనేం తప్పు చేయకుండా సారీ ఎందుకు చెప్తా అంటూ కమల్ అయితే ఆయన మాట మీద ఇప్పటికే ఉన్నారు. అండ్ కన్నడ వర్షన్ లో కూడా సినిమాని రిలీజ్ చేయకపోవడం వన్ ఆఫ్ ది మైనస్ పాయింట్. కన్నడ వర్షన్ లో హిట్ అయిన సినిమాలు అక్కడ చాలా రేర్. ఓటీటీలో రిలీజ్ చేయడానికి రాని ఇబ్బంది థియేటర్కల్ గా ఎందుకు అంటూ కన్నడిగస్ అయితే క్వశ్చన్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో. పూరి జగన్నాథ్ అంటే రాజమౌళి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారికి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. పూరి ఫోటోని వాల్ పేపర్ గా పెట్టుకుని మరి ఆయన ప్రేమేంటో తెలియజేశారు. అయితే సినిమా ఫ్లాప్ అవుతున్న టైంలో చాలా మంది పూరి ఫ్యాన్స్ ఆఫ్లైన్ లో అండ్ ఆన్లైన్ లో ఒకసారి విజేంద్ర ప్రసాద్ గారిని కలవమంటూ ఆయన ఇన్పుట్స్ తీసుకోమని గట్టిగా చెప్పారు. అండ్ ఫైనలీ బెగ్గర్ సినిమా కోసం రీసెంట్ గా ఆయన్ని కలిశారు పూరి జగన్నాథ్. అండ్ ఇన్పుట్స్ కూడా తీసుకున్నట్టు టాక్. ఇది విన్న పూరి ఫ్యాన్స్ ఈసారి హిట్ పక్కా అంటూ కాలర్ ఎగరేయడం మొదలు పెట్టారు. చూడాలి మరి ఈ క్రేజీ కాంబో ఎలాంటి హిట్ అందుకుంటుందో. గదర్ అవార్డ్స్ ని 2024 కి గాను రీసెంట్ గా అనౌన్స్ చేయగా నిన్న పెండింగ్ లో ఉన్న 2014 నుంచి 2023 వరకు కూడా అన్ని సినిమాలకి అవార్డ్స్ ని అనౌన్స్ చేశారు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా టాప్ 3 లిస్ట్ ని రిలీజ్ చేయగా టాప్ లిస్ట్ లో చూసుకుంటే 2014లో రణరాజన్ ఫిలిం, 2015లో రుద్రమదేవి, 2016లో శతమానం భవతి ఫిలిం, 2017 బాహుబలి 2, 2018 మహానటి ఫిలిం, 2019 మహర్షి ఫిలిం, 2020 అలవైకుంఠపురంలో, 2021 ట్రిపుల్ ఆర్ ఫిలిం, 2022 సీతారామ మ్యాన్, 2023 బలగం సినిమాలకైతే అవార్డ్స్ వచ్చాయి. ఇక 2024లో కల్కి సినిమాకి ఎలానో అనౌన్స్ చేయగా ఈ లిస్ట్ లో 2 మూవీస్ తో అదరగొట్టారు శర్వానంద్, ప్రభాస్ అండ్ దుల్కర్ సల్మాన్. ఇక 3 మూవీస్ తో అల్లు అర్జున్ టాప్ లిస్ట్ కైతే వెళ్లాడు. ప్రజెంట్ అల్లు అర్జున్ ప్రైమ్ టైం నడుస్తుంది అనడంలో డౌటే లేదు. హరిహర్ వీరమల్లికి ఏపీలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎన్ని థియేటర్స్ కావాలో, ఎన్ని షోస్ కావాలో, ఎంత టికెట్ ప్రైస్ కావాలో అంతా పెట్టుకునే సౌకర్యం అయితే ఉంది. బట్ నైజాం విషయంలో మాత్రం అంత ఫ్రీడమ్ ఉండదు అంటూ చాలా మంది అనుకున్నారు. బట్ నిన్న ఏఎం రత్నం గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని మీట్ అయ్యి టికెట్ ప్రైజెస్ కోసం అండ్ షోస్ కోసం రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నారు. సో హైక్స్ కి అయితే ప్రాబ్లం లేదు. బట్ షోస్ కౌంట్ అంతా ఫస్ట్ పడే షో ఏంటనేది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. ఈ 2 డేస్ లో ఒక క్లారిటీ అయితే రాబోతుంది. సో ఓవరాల్ గా వీరమల్లికి కూడా గుడ్ టైం అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇక కలేజా విషయానికి వస్తే అరాచకం అనేది చాలా చిన్న వర్డ్. ఓ పక్క కొత్త సినిమా ఉన్నా కూడా కంప్లీట్ గా డామినేషన్ చూపిస్తూ రికార్డులతో చెడు కూడా ఆడుకుందని చెప్పచ్చు. అది కూడా ఫస్ట్ రిలీజ్ లో డిజాస్టర్ అయిన ఫిలిం, హీరో బర్త్డే అకేషన్ లేకుండా రీ రిలీజ్ అయిన ఫిలిం, యూకే, యూఎస్, ఇండియా అని తేడా లేకుండా అన్ని చోట్ల కూడా వీరంగా వాడింది కలేజా ఫిలిం. యూఎస్ లో ఒక రీ రిలీజ్ ఫిలిం $1,00,000 మార్క్ అందుకుంది అనేది ఇప్పటివరకు ఎవరు విని ఉండరు. బట్ ఈ మూవీ మాత్రం దాన్ని చేసి చూపెట్టబోతుంది. కేవలం డే 1 పడ్డ షోస్తోనే ఆల్ టైమ్ టాప్ 3 ప్లేస్ కెళ్లిన ఈ ఫిలిం ఇప్పటివరకు $80,000కి పైగా కలెక్ట్ చేస్తూ యూఎస్ఏలో లాంగ్ రన్ లో కూడా ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది. ఇక తెలుగు స్టేట్స్ లో కూడా చాలా చోట్ల ఆల్ టైమ్ రికార్డ్స్ పడగా కొన్ని చోట్ల గబ్బర్ సింగ్ అయితే స్టిల్ టాప్ లిస్ట్ లో కంటిన్యూ అవుతూ ఉండగా ప్రీమియర్స్ తో కలుపుకుంటే కలేజా టాప్ లిస్ట్ లో కంటిన్యూ అవుతుంది. ఆఫ్లైన్ డేటా రావాల్సి ఉండగా రాగానే సెపరేట్ గా వీడియో చేస్తా. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కలేజా రికార్డ్స్ బ్రేక్ చేసే మూవీ ఏదవుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.